ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా యూ విల్ షట్ డౌన్ ఎవ్రీథింగ్ ఫర్ మై ఎనిమీస్. నా శత్రువులకి నువ్వు సమస్తము వాళ్ళ నోర్లు మూపిస్తావు. ఇక్కడ ఏంటంటే దావీదు హీ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ హీ న్యూ దట్ గాడ్ విల్ ఆన్సర్ హిస్ ప్రేయర్స్. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని సంతోషించుచున్నా. అంటే దేవుడు అలా దృష్టి పెట్టడాన్ని బట్టే ఆయనకు ఆనందం వచ్చేసి, ఆ బాధల్లో, ఆ శ్రమలో, ఆ నిందల్లో, ఆ అవమానాల్లో దేవుడు నా వైపు చూస్తున్నాడు అనేటువంటి ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం దావీదులో ఒక ఆనందాన్ని ఇచ్చింది. డిస్పైట్ ఆఫ్ వెదర్ ద ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ ఆర్ నాట్. సమాధానం దేవుడు వెంటనే ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడదాం, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనేటువంటి ఆ ఒక్కటే ఎంత మంచి మాట ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించువాడు. మనం తీరుకున్నప్పుడు బైబిల్ చదువుకోవటం కాదండి, ఉదయకాలంలో లేచి నువ్వు బైబిల్ తీసి నువ్వు చదువుతా ఉండు, దేవుడు నీతో ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా. ఈరోజు నీ మాట మనొక రోజు నేను చదువుతుంటే, నువ్వు ఏల భయపడుతున్నావు, నేను నీకు సహాయకుడునై ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడు ఎడబాయను అన్న మాట ఒకరోజు నాతో మాట్లాడు. అలా ఒక్కొక్క రోజు ఎవ్రీడే ఐ హ్యావ్ సో మచ్ టు టెల్ అబౌట్ ఇట్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఒక అధ్యాయం చదివేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక్క మాట నీతో మాట. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, అయ్యా నేనైతే ఆనందభరితుడనై ఉన్నా, ఎందుకంటే నీవు నా బాధలన్నిటిని దృష్టి పెట్టావు చాలు. అంటే నీ యొక్క లిస్ట్లోకి నేను వచ్చేసా. కోటాను కోట మంది ప్రజలు భూలోకంలో మీద ఉంటే నిన్ను ఆయన దృష్టి పెట్టడం అనేది భాగ్యం. ఇక్కడ దావీదు యొక్క విశ్వాసం అది, నమ్మకం అది. అయ్యా నీవు నా మీద దృష్టి పెట్టావు, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను అన్నాడే తప్ప, నాకున్న ఆస్తి అంతస్తులను బట్టి నేను ఆనందభరితుడనై ఉన్నానని దావీదు అనలా. దేన్ని బట్టి కూడా గర్విస్తున్నట్టు దావీదు ఎక్కడ చూపించలా. ఒకే మాట అంటాడు, దేవా నన్ను ఇంతగా ప్రేమించటానికి, నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఇంతగా ప్రేమించటానికి నేను ఏ పార్టీ వాడనో, నా కుటుంబం ఏ పార్టీది. వాళ్ళు చాలామంది బైబిల్ని ఓన్ వేలోకి మార్చుకుంటున్నారండి. బైబిల్ని సొంతగా దాని మీద వాళ్ళ యొక్క ఉద్దేశాలని, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, అసలు ఏది చేయమాకపోని, ఏది చేయమాక, రోజు బైబిల్ చదివితేనే భక్త్యా, చదవమాక, ప్రార్థన చేస్తేనే దేవుడు ఉన్నట్ట, చేయమాక. వితంత వాదనలు చాలా చాలా వింటా ఉంటాం ప్రజలు. లెట్ మీ టెల్ యూ, రోజు ప్రార్థన చేస్తే, రోజు వాక్యం చదివితే భక్తో కాదో తెలీదు, కానీ నువ్వు దేవునికి చాలా దగ్గర